వైజాగ్ పోర్ట్ ట్రస్ట్ ఈ సంవత్సరం క్రితం ఏడాదితో కంపేర్ చేస్తే గనక 7% ప్రోగ్రెస్ అంటే మనం గ్రోత్ ఉంది. ఈ సంవత్సరం మనం 61 మిలియన్ టన్నులు మనం హ్యాండిల్ చేశాము. 2001 నుంచి 7 వరకు ఆల్మోస్ట్ ఫస్ట్ స్థాయిలో ఇండియాలో ఉన్న పోర్టు లాస్ట్ 4 ఇయర్స్ నుంచి బికాజ్ డ్రెడ్జింగ్ కానివ్వండి ఇతర అంశాల మీద కొంత స్లైడ్ ఉంది. అంటే ఆల్మోస్ట్ 0.5 మిలియన్ టన్స్ తగ్గుతూ వచ్చింది. ఈ సంవత్సరం ఆల్మోస్ట్ మనం మళ్ళీ లాస్ట్ 5 ఇయర్స్లో కన్నా బెటర్ పొజిషన్లోకి 61 మిలియన్ టన్నులు దాటడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం మనకి ఐరన్ ఓర్ అలాగే కంటైనర్స్ బాగా ఎక్కువ గ్రోత్ రేట్ వచ్చింది. అలాగే కంటైనర్ హ్యాండ్లింగ్లో కూడా, ఎందుకంటే సిటీ బేస్డ్ పోర్ట్ మనం క్లీన్ కార్గో మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఒక శుభసూచకం ఏంటంటే మన కంటైనర్ గ్రోత్ కూడా సుమారు 25% కంటైనర్ గ్రోత్ ఉంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం. అలాగే బాక్సైటు అలాగే పెట్రోలియం కోకు జిప్సము సిపి కోక్ వీటన్నిటిలో కూడా మనకి మంచి వృద్ధి రేటు కనపడింది. సో వీటన్నిటి వలన మనం ఆల్మోస్ట్ లాస్ట్ సంవత్సరం కన్నా మనం సుమారు 4 మిలియన్ టన్నులు ఎక్స్ట్రా చేయగలిగాం. మిగతా నెగిటివ్ గ్రోత్ ఉన్న ఐటమ్స్ మీ అందరికీ తెలిసిందే. బికాస్ కోల్ ఇండియా ప్రొడక్షన్ బాగా పెరగడం, స్టీమ్ కోల్ బాగా ఇంపోర్ట్స్ తగ్గిపోవడం కారణంతో ఆల్మోస్ట్ మనకి 50%, ఇదివరకు మనం 8 మిలియన్ టన్స్ మనం స్టీమ్ కోల్ హ్యాండిల్ చేసాము లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం 4 మిలియన్ టన్నులు, ఆల్మోస్ట్ 50% తగ్గింది. సో ఓవరాల్గా స్టీమ్ కోల్, థర్మల్ కోల్ అలాగే ఈ కోకింగ్ కోల్ కూడా ఓవరాల్గా బాగా రెడ్యూస్ అయినాయి.